హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ ఈకేవైసీ పెండింగ్ లిస్ట్ విడుదల చేయడం అయితే జరిగింది. ఆ లిస్టులో పేరున్న రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ చేయడం అయితే జరగదు ఫ్రెండ్స్. కాబట్టి అన్నదాత సుఖీభవ ఈకేవైసీ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ లిస్టు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడైతే చూడండి, ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, ఇక్కడ వాళ్ళ నేము, ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము, ఇక్కడ ఖాతా నెంబరు, ఇక్కడ వాళ్ళకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడి నెంబర్, ఇక్కడ సర్వే నెంబర్, ఇక్కడ డిస్టిక్, ఇక్కడ మండలం, ఇక్కడ విలేజు, ఇక్కడ ఈకేవైసీ పెండింగ్ అని చూపించడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్, ఇక్కడైతే చూడండి, ఈకేవైసీ పెండింగ్ అని ఉన్న ప్రతి రైతు ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుంటే గనక మీకైతే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే జమ చేయదు ఫ్రెండ్స్. కాబట్టి ఈకేవైసీ పెండింగ్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకొని రైతన్నలు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ సచివాలయంలోనైనా అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ని అడిగితే మీరు జస్ట్ మీ ఆధార్ నెంబర్ చెప్పి తర్వాత ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ఏ విలేజ్లో ఉన్న పొలం ఉందో అక్కడే ఎలిజిబుల్ అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్టు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి రైతన్న ఈ నెల 18వ తేదీలోపు ఈకేవైసీ అయితే చేసుకోండి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20వ తేదీన డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి రైతు ఇవాళ లేదా రేపటికల్లా ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటేనే అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.